ఆహా! నడి రోడ్డు మీద కుర్చేసుకొని మూతికి గిలాస పెట్టి షాయి తాగుకుంటా ఏమన్నా కూసున్నావా అనే నీ ధైర్యానికి మొక్కాలే పో. ఏడికెళ్ళొస్తాయి మీ గిసొంటి కొత్త కొత్త ఆలోచనలు? ఎవలన్నా నేర్పుతారా లేకుంటే పుట్టుకతోనొచ్చినాయా ఇవి? మీ రీల్స్ పిచ్చి పాడుగాను. పుసుక్కున ఏదన్నా బండొచ్చి గుద్దితే నామరూపాలు లేకుండా పోతారు మీ తెలివి గంగల గల్ప. బెంగుళూరు మాగడిలా ఈ మోతేవారి మొగాయిన అందరి లెక్క చేస్తే ఏం బాగుంటది? మనం జర కొత్తగా ఉండాలి కదా అని ఇట్లా ఏడ జాగలేనట్టు రోడ్డు మధ్యలో కుర్చేసుకొని మరి షాయి తాగుకుంటా రీల్స్ చేసిండు. ఇక ఇంత ఘనకార్యం చేసినాక ఆ రీల్ వైరల్ కాకుంటుంటదా? అనుకున్నట్టే వైరల్ అయింది. అందరు చూసినట్టే పోలీసులు కూడా చూసిరు దాన్ని. ఇంకేముంది, నీ కొత్తదనానికి నీ తెలివికి సన్మానం చేయకుంటే ఎట్లా తమ్ముడు అని వచ్చి జీప్లు వేసుకొని పోయిరట. కేసు రాసి మంచిగా మైలపోలు తీసిర్రట. ఇంకో పారి ఇట్లా ఎరైటీ రీల్స్ చేస్తారా ఎవరన్నా చెప్పుర్రి, ముందే పోలీసు వాళ్ళకి చెప్పి పెడతాం. వాళ్ళకి జర దొరకబట్టే పనన్నాళ్ళకి అవుతుంది. లేకపోతే మీ ఆనందానికి సంబరానికి రీల్స్ చేసుకోర్రి, ఎవ్వలొద్దన్నారు. అంతేగాని కొత్తగా ట్రై చేద్దామని పోయి కోరి పానాల మీదకి తెచ్చుకోకురి అని చొట్లు పెడుతుర్రట పెద్ద మనుషులు ఇది చూసినాక.